Hi, this is Harna, Chartered Accountant 7/1 Arandalpet, Guntur. ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలామంది నాకు కాల్ చేయటం కానీ చాలా ఫ్రెండ్స్ కానీ వచ్చి కానీ క్లయింట్స్ కానీ సార్ స్టాక్ మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పడిపోతూ ఉంది, చాలా లాస్ అవుతున్నాను సార్, స్టాక్ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పని అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో రిటర్న్ కూడా అదే విధంగా ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎంతైతే మీ దగ్గర ఒక కార్పస్ ఉంటుందో ఇన్వెస్ట్ చేయాల్సింది, అందులో ఒక 15 నుంచి 20% వరకే మ్యాక్స్ టు ద మ్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. ఉదాహరణకి మీ దగ్గర ఒక 15 లక్షలు, ఒక 20 లక్షలు ఉందనుకోండి, 20% అంటే 4 lakhs వరకు రిస్క్ తీసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి అంతవరకు ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని చేసే తప్పులు ఏంటంటే, రేటు పడిపోతుందని చెప్పని కంగారు పడేసేసి మంచి మంచి స్క్రిప్ట్స్ అయినా కూడా అమ్మేసి ఉంటారు. సో రేటు పడిపోతున్నప్పుడు జనరల్గా ఏం చేయాలంటే ఇంకా కన్సాలిడేట్ చేసుకొని ఇంకా పెంచుకోవాలి. అదే రేటు పెరుగుతున్నప్పుడు అయితే కనుక మనం అమ్మేసేసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటంటే రేటు పెరుగుతుంది కదా అని చెప్పని ఇంకా పెరిగిన తర్వాత హై రేట్కి వెళ్ళిన తర్వాత అమ్ముతాం కదా అని చెప్పని అలాగే హోల్డ్ చేస్తూ ఉంటారు. సరే ఇది హై రేటు, ఇంతకు మించి పెరగదు అని చెప్పాలంటే అందరూ ఆ రేటు దగ్గర అమ్మేసేసుకుంటారు, ఎవరు హోల్డ్ చేసుకోరు. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక ఎక్స్పెక్టేషన్, మీరు ఒక డిటర్మైన్డ్ పర్సంటేజ్ రిటర్న్ పెట్టుకోండి. అది 10%, 15%, 20, 25, 30 అని పెట్టుకొని ఓవర్ గ్రీడీనెస్ వెళ్ళకుండా మీకు అంత రిటర్న్ రాగానే వాటిని డిస్పోజ్ కనుక చేసుకుంటే కనుక ఎంతో కొంత మీరు ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం పెన్నీ స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయి, మనకి రూపాయి కంటే తక్కువ ఉన్న స్టాక్స్ అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అండ్ హై రేట్ లైక్ ఎంఆర్ఎఫ్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ అయితే రిటర్న్స్ రావనుకుంటారు, అది తప్పేనండి. అలా ఏమీ ఉండదు. సో మంచి కంపెనీస్ కూడా రిటర్న్స్ ఉంటాయి. సో బ్లైండ్గా ఏ న్యూస్ పేపర్లో చూసానో లేదంటే కొన్ని న్యూస్ వాట్సాప్లో వచ్చిన సజెషన్స్ అన్నో ఫ్రెండ్స్ చెప్పారన్నో కాకుండా, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ యొక్క టెక్నికాలిటీస్ కాస్త స్టడీ చేయండి. అసలు కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంది, ప్రైస్ ఈక్విటీ ఎట్లా ఉంది, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఫైనాన్షియల్స్ని బేసిక్గా స్టడీ చేసి దాని ప్రకారంగా ఇన్వెస్ట్ చేయండి. సో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోకుండా మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్లో కూడా మంచిగా ఎర్న్ చేస్తారని చెప్పని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. షేర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.